సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఈ 2025 సంవత్సరం ఈ అవకాశం కల్పించినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి అవును మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నక్షత్రము వారికి ముందుగా నడిచెను. దరిదాపుగా ఈ 2024 చివరిలో ఎక్కువగా ప్రసంగాలు దీని మీద చేయని ఊరంటూ చేయని నోరంటూ లేదు. కానీ వాస్తవంగా ఈ సందర్భంలో మనం గుర్తించవలసింది ఏమిటి అని అంటే, నడిచెను అనేది ఉంది. ఏమి నడిచింది అనంటే, నక్షత్రము వారికి ముందుగా నడిచెను అనే మాట. దరిదాపుగా ఈ స్థలంలో వాక్య అనుభవం లేని వారు ఎవరు లేరు. కానీ చెదురుమదురు ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా టచ్ సెల్లులు చేతిలో ఉండడాన్ని బట్టి అదొక అట్రాక్షన్ అయిపోయింది. అది వినకపో నడకపో అట్లా అలవాటు అయిపోయింది. కాబట్టి ఎక్కడ చూసినా బైబిల్ జ్ఞానం కొద్దిగో గొప్ప చెదురుమదురు అందరికి తెలిసిన విషయమే. అయితే 2024 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచించిన ప్రవచన ప్రకారంగా 700 సంవత్సరాల క్రితం ఈ యొక్క చరిత్ర ఆధారంగా చూస్తే ఈ నక్షత్రపు విలువ ఏమైనా ఇప్పుడు ప్రజల మధ్య కనబడుతూ ఉంది అనంటే ఏది కనపడడం లేదు. నక్షత్రము నడిచేననే మాట ఒకసారి అందరూ చదవండి గట్టిగా మాట. ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా ఏది నడిచింది? నక్షత్రము నడిచింది. నక్షత్రము. మనం ఒకసారి ఆలోచన చేస్తే యూదా పత్రిక అది ఒకే పేజ్ ఉంటుంది, ఒకే అధ్యాయము, 12వ వచనం. 3వ యోహాను పత్రిక అయిన తర్వాత 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, 12వ వచనం. సముద్రము యొక్క ప్రచండ అలలుగాను మార్గము తిరుగు చుక్కలుగాను ఉన్నాయి. మార్గము తప్పి తిరుగు చుక్కలు. ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచెను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదివితే ఆ నక్షత్రమును చూశారు కానీ ఆ నక్షత్రం వారికి ముందుగా నడిపించలేదు. వారిని రాజు దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అది గ్రహించినటువంటి దేవుడు ఆ నక్షత్రమును వారికి ముందుగా ఉంచాడు. ఆ రాజు వాళ్ళకి చెప్పాడు, ఆ బాలుడున్న చోటు మీరు కనుక్కొని రండి, నేను కూడా వెళ్ళి పూజించుకొని వస్తాను. కానీ ఇది కపటం, ఇది వేషధారణ, ఇది 2 నాలుకల ధోరణి. రాజుకు మరొక రాజు అవతరిస్తే ఎవరు ఒప్పుకోరు, కలవరంతో నిండుకుంటారు. దరిదాపుగా వైరం ఏర్పడుతుంది, దరిదాపుగా పగ ఏర్పడుతుంది, దరిదాపుగా ద్వేషం ఏర్పడుతుంది, దరిదాపుగా సమాధానం ఉండదు. ఏం చేయాలి ఆ రాజుని అన్నట్టుగా నేను రాజు. అయితే ప్రియులారా గమనించండి, వారికి ముందుగా నడిచెను. అయితే కొన్ని చుక్కలు మార్గము తప్పి తిరిగేవిగా ఉన్నట్టుగా యూదా పత్రిక 13వ వచనంలో మనం చదువుకున్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ దేవుని పిల్లలు ఆశించిన రీతిగా నడిచెను అనే దాంట్లో యావత్ ప్రపంచము కొరత కలిగి ఉంది, కొదవ కలిగి ఉంది. ప్రసంగాలకు కొదవలేదు, కూడికలకు కొదవలేదు, మరి పాటలు పాడేటందుకు కొదవలేదు, మ్యూజిక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ ఏమి కొదవలేదు. కానీ నడుచుట అనేది చాలా కష్టం, నడుచుకొనుట చాలా కష్టం. సాయంకాలం నేను ఒక సేవకునితో మాట్లాడాను, ఇక్కడ వచ్చే ముందు ఒక అర్ధగంట సేపు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే
ఈ ఎక్కడెక్కడ ప్రపంచంలో జరుగు ప్రతి కార్యము దగ్గర దేవుడు ఉంటాడా అంటే మన నోటిలో ఆయన పదము, మన నోటిలో ఆయన వచనము, మన నోటిలో ఆయన పేరు ఉంటుంది, కానీ ఆయన ఉండడనేది గుర్తుపెట్టుకోవాలి. అన్ని స్థలాలలో ఆయన ఉన్నాడు, అన్ని స్థలాలలో ఆయన ఉన్నాడు. ఎందుకు ఉండడు అని అంటే డిక్లేర్గా చెప్తున్నాను, చాలాసార్లు మీకు చెప్పాను కూడా, రెడీగా ఉంచుకొని ఉండాలి. చూడండి మత్తయి సువార్త 7:21 తీయండి. మత్తయి ఏం నిదానం, ఏం తొందర లేదులే. మత్తయి సువార్త 7:21 పరిచయమైన వాక్యం చదవండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ దినమందు, తీర్పు దినమందు లేక జడ్జిమెంట్ దినమందు, ఆ దినమందు అనేకులు, ఇక్కడ కేవలం ఎవరు కనపడతారంటే విశ్వాసులు కనపడరు, విశ్వాసులు కనపడరు, సంఘ పెద్దలు కనపడరు. ఎవరు కనపడతారంటే అద్భుతాలు చేసేటోళ్ళే కనపడతారు, ఇక్కడ బోధకులు కూడా కనపడతారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ధీటుగా నేనేమని చెప్పగలుగుతానంటే ఈ ఈ వాక్యం చదివించక ముందు లోకమెలుపు మన నోటిలో యేసు పదం కనపడుతుంది, యేసు నామం కనపడుతుంది, యేసుని గురించి పాడతాం, యేసుని గురించి ప్రార్థిస్తాం, యేసుని గురించి ఏమైనా చేస్తాం, కానీ ఆయన ఉండడు అని చెప్తున్నాను గట్టిగా. ఇది మాత్రం వాస్తవం. రియల్ గా రిపోర్ట్ ఏముంది అని అంటే చదవమ్మ, అక్కడ ఏమనుంది? ఆ దినమందు అనేకులు నన్ను చూచి, అంటే ప్రభువును చూచి, ప్రభువా ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. పెన్ ఉంటే రౌండ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకుంటామంటే చాలా మంచిది. ప్రభువా నీ నామమున మేము ఏమి చేయలేదా, ఇంకా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆగు, వాళ్ళేమో నీ పేరిటే చేసినామంటున్నారు. ఏం చేసినా నీ పేరిటనే, దయాలెల్ల కొట్టినా నీ పేరిట, అంటే ఏసునామంలోనే, ఏసునామంలో ఇవన్నీ చేసినామన్నా ఆ ప్రభు అంటున్నాడు కదా ఏమని, అప్పుడు మీరు చెప్తున్నప్పుడు నా ఎదుట పలికినప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. వితౌట్ బయటికి వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఇప్పుడు కూడా చాలా స్థలాలలో చర్చిల మీద 3 సిలువలు ఉంటాయి, సిలువ పండుగలు చేస్తారు, ఇంకా ఏందేందో పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నారు. కానీ వాళ్ళు చేయాల్సిందే, కానీ అక్కడ యేసు ఉండడు, రక్షణ కార్యం ఉండదు. ఆయన వచ్చింది రక్షకుడుగా రక్షించుటకు వచ్చాడు, రక్షణ కార్యం జరగాలి. ఆయన పేరిట ఏవేవో పనులు జరుగుతున్నాయి, కానీ కార్యములు జరగట్లేదు. ఆయన కార్యము చేసే దేవుడు, రక్షణ కార్యము, రక్షించుటకు వచ్చిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రము నడిచింది. జల ప్రళయానికి ముందు ఒక కుటుంబము నడిచింది లోకం అంతటి మీద నేరం మోపడానికి. చూడండి ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదువు. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. వాటికి చాలమ్మా. నోవాహు ఆనాటి కాలంలో ఒక నక్షత్రంగా ప్రకాశించాడు, అనేకులకు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించే నోరు నక్షత్రం. సువార్తను ప్రకటించి నడుచుకొని తపన, అనేకులను నడిపించాలి, అనేకులను మరి మాదిరిగా క్రీస్తులోనికి తీసుకొని రావాలి అని ఎవరైతే ప్రయాసపడతారో వారు నక్షత్రము అని గుర్తించాలి. ఇదంతా ఈ పండగ వ్యవహారం. ఈ భోజనాలను బట్టి నీకు దేవుని రాజ్యం దొరుకుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. చూడు రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమా 14:17. దేవుని రాజ్యము గట్టిగా చదవాలని చెప్పి, లేకపోతే మెల్ల మీద కొడతా చూడు మిమ్మల్ని. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉండెను. పరిశుద్ధాత్మ యందలి ఆనందం.
ఆయన శిశువే. ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచాను ఆయన మాట. ఆయన ఇప్పుడు శిశువు కాదు, ఆయన ఇప్పుడు శిశువు కాదు, రెండవ రాకడ సమీపమై ఉన్నదని అందరూ చెప్తున్నారు. కానీ ఈ మధ్య నేను టీవీలో కొన్ని కొత్త పాటలు విన్నాను. బాలుడే పుట్టేను ఉయ్యాలో, క్రీస్తే పుట్టేను ఉయ్యాలో, పశువుల పాకలో ఉయ్యరయ్యేం. ప్రజల్ని మోసపరుస్తారా? నన్ను అండి ఇప్పుడు నన్ను ఎంత మాయమ్మకి మన ఆయన కొడుకైనా నన్ను ఉయ్యాలలోనూ వండబెట్టి ఊపుతుంటే నాకు సిగ్గు లేదన్నారా? పండుకున్నోనికి ఊపేటోళ్ళకి సిగ్గు లేదంటారా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ భ్రమపరచు యొక్క ముసుగు నుంచి ఎవరు విడుదల పొందలేరు. అసలు ఎవరు పొందుతారు అని అంటే, వాక్యమును హృదయములో ఉంచుకొని వాక్యము కొరకు జీవించాలి అనుకున్నవారు యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతారు. ఏ ఊరుకో అన్నా వెళ్ళండి మీరు, 2020 నుంచి 2020 ప్రోగ్రాంలన్నీ 2021లో ఉన్నాయి. 2021 అంతా 2022లో ఉన్నాయి. 2022 అంతా 2023లో ఉన్నాయి. 2023లో ఉన్న పాత బతుకంతా, పాత జంగిలంతా, పాత గలీజంతా సంఘాలలో 2024లో ఉన్నాయి. ఇట్లా అన్ని ఏమి తేడాను లేదు. అందుకొరకే నడిచే నక్షత్రం కావాలి. హనోకు దేవునితో కూడా నడిచెను అనే మాటలున్నాయి. హనోకు దేవునితో నడిచెను. ప్రస్తుత దినాలలో ప్రజల ముందు టాలెంట్ కనపరుచుకోవడానికి జ్ఞానమును వెతికే వాళ్ళు జ్ఞానమును వెతుకుతున్నారు, అద్భుతాలు చేయచోట్ల అద్భుతాలు చేస్తున్నారు. ఇవన్నిటి విషయం ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారలారా నేను మిమ్మల్ని అన్నాడు. ఎనడంటే అర్థం ఏమండి? రాజు సారు బింగదొడ్డికి పోయినప్పుడు బాగా చూసినాడు దాన్ని. జోలకాలకి ఎప్పుడన్నా వచ్చింటే చూసింటాడు 2 సార్లు అంటాను. ఒకవేళ ఇటుకు వచ్చినప్పుడు చూసింటే ఇది 4వ సారు, మొత్తం కలుపుకుంటే 5వ సారి కావచ్చు. నన్ను ఎరగను అనలేడు, నేను ఆయన్ని ఎరగను నాకు తెలియదు అనలేను. ఆడపిల్లలు కూడా ఎవరైనా చూసింటే మాకు తెలియదు అని అనరు. మరి వాళ్ళు అంటున్నారు కదా, నీ నామమున యేసునామమున. ఓ ప్రశ్న వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ మధ్య ఎక్కడికి పోయినా ములాజు లేకుండా మాట్లాడుస్తున్నాను. యేసు ప్రభు రక్తం కార్చింది స్వస్థతశాలల కొరక, స్వస్థత కూడికల కొరక యేసు ప్రభు రక్తం కార్చింది? ఎవడు చెప్పింది నీకు? యేసు ప్రభు ఎక్కడైనా స్వస్థతశాలలు ఏర్పాటు చేశాడా? నడుచుకోమని చెప్పగలుగుతున్నాడు. వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షకుడు. ఒక మాట అంటాను, ఆ భక్తులు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆ పాటలు ఏం పాడారు, ఎందుకు రాశారు కానీ బాగా వాళ్ళు అనుభవపూర్వకంగా ఆ పాపపు యొక్క జిగట దొంగ ఊపిలో నుంచి బయటకు వచ్చి అనుభవపూర్వకంగా పశ్చాత్తాపంతో దుఃఖంతో రాశారు. ఒక మాట అండి, చింతలేదిక యేసు పుట్టెను. ఎవడు పాడమంటారు ఈ ఉద్దర పాటలని? చింతలు లేవా నీకు? చింతలు లేవా? ఆడ అక్షరానుసారంగా నువ్వు పాడగలుగుతున్నావు. అక్షరానుసారమైన జీవితం కాదు ధర్మశాస్త్రం. పాత నిబంధన అక్షరానుసారమైనది, నూతన నిబంధన మొదటి ఆదాము అక్షరానుసారమైన వాడు, భూ సంబంధమైన వాడు. 2వ ఆదాము అనబడిన క్రీస్తు ఆత్మ సంబంధి కనుక అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయును. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. త్వరగా వెళ్ళిపోవాలి. 2వ కొరింథీ 3:6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలగజేసెను. అక్షరము చంపును గాని ఆత్మ ఏమి చేయును? ఆత్మ జీవింప చేయును. పాతకాలంలో ఇంకా ధర్మశాస్త్రము రాకమునిపే నోవహు ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. అప్పుడే కృపను పొందాడు, ప్రభు అయిన యేసుక్రీస్తును పొందాడు ఆయన. కనుక ప్రియులారా, నోవహు ఒక నక్షత్రముగా ఉన్నాడు తన కుటుంబంలో. ఆయన భార్య ఒక నక్షత్రంగా ఉన్నది కుటుంబంలో. ఆయన కోడళ్లకు మాదిరిగా ఉన్నారు, ఆయన కుమారులకు మాదిరిగా ఉన్నారు. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చదువు. ఆదికాండం 7వ అధ్యాయం 7 గట్టిగా. అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఇంకా ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకు ఓడలో ప్రవేశించిరి. ఆ ఓడ సంగమునకు సాదృశ్యం. అది సంఘము అని పేరైనా ఉండవచ్చు, లేక కుటుంబంలోనైనా సంఘం ఉండవచ్చు.
ప్రస్తుత దినాలలో నడుచుకొనటంటే కష్టమండి. ఆచారాలు దండిగున్నాయి, అలవాట్లు దండిగున్నాయి. ఈ మధ్య నాకు గ్రహింపగలిగింది ఏమిటంటే, ఊర్లల్లో దేవర్లు జరుగుతాయి. ఏం జరుగుతాయి? దేవర్లు జరుగుతాయి, ఉరుసులు జరుగుతాయి, ఇంకా ఏందేందో తతంగాలు అన్నీ చేసుకుంటారు. క్రైస్తవులు కూడా ఈ మధ్య నడకలేని నాట్యము, జీవితము లేని ప్రభావము, ఎవరిని మార్చలేని బ్రతుకు, వాళ్ళు అట్ట చేసుకుంటారు, వీళ్ళు అట్టనే చేసుకుంటారు. యేసు అయితే ఉండడు. వాస్తవంగా యేసు ప్రభు ఉండడు. నీకు అప్పగించిన బాధ్యత ఏమిటి? నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు ఆయన. సంఖ్యాకాండంలో ఒకసారి మనం చూస్తే యాకోబులో నక్షత్రము ఉదయించును అనే మాటను మనం చదువుకున్నాం అనేక సార్లు. ఏమో దొరికిందా? 24:17 చదువు గట్టిగా. సంఖ్యాకాండం 24:17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆగుదాం ఇక్కడ. నేను ఇంత క్రితమే మీతో చాలా సార్లు మాట్లాడాను కూడా ఈ వాక్యము. యాకోబు ఆకాశం అండి. యాకోబు అనే పేరు మనిషి పేరా లేక ఆకాశం పేరా? ఆకాశానికి ఆకాశమే. ఒక మనిషి పేరు మనిషి పేరే. నక్షత్రం ఎక్కడ ఉదయించును? యాకోబులో ఉదయించును. యాకోబుకు భార్యలు 4. ఆ పోటీ తత్వం చేత దాసులను కూడా అప్పగించుకున్నారు ఒకరి మీద ఒకరు. ఆ సంగతి అటు ఉండని. లేయాకు చివరిగా యూదా పుడతాడు. యూదా అనగా స్తుతి. లేవి, షిమ్యోను ఈ క్రమంలో మాట్లాడుతూ ఆమె చివరికి నేను యెహోవానే హత్తుకొందునని స్తుతి అనే పేరు పెట్టుకున్నది. అవన్నీ చూపించడానికి ఇప్పుడు చాలదు, మీకు అనుభవం తెలుసు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడు. వాస్తవంగా బైబిల్లో ఆయన పుట్టుకంతా చూస్తే తొట్టు పడుతూ ప్రభువులో నిలిచిన వారి యొక్క వంశావళిలోనే ఆయన నిలిచాడు. కారణం ఏమిటంటే ఆయన పాపుల రక్షకుడు. ఆయన పాపులను పిలవడానికి వచ్చినటువంటి వాడు. ఇంకో మాటతో చెప్పాలి అనంటే, ప్రజలు ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడతారు అని అంటే, ఎవడేం చక్కగా ఉన్నాడు, ఎవడెంత చక్కగా ఉన్నాడు. నేను ఒక మాట అంటానండి, నాలుక కరెక్ట్ మాట్లాడుతుందా లేదా? ఏమన్నారు? మీరున్నారా పోయినారా? నాలుక మాట్లాడుతుందా లేదో? ప్రతి వాని నాలుక, అది అబద్ధమో మంచిదో చెడ్డదో, ఆ నాలుక మాట్లాడకపోతే వాడు సచ్చినోడే. నాలుక కదలాలి, నాలుక సడలాలి. నాలుక పనిచేస్తుందా లేదా ప్రతి వానికి? అరే మాట్లాడాలి మీరు. నాలుక మాట్లాడుతుందా లేదా? ఎన్నడది నింటారు అన్నాము. నాలుక మాట్లాడుతుందా లేదా? కరెక్ట్గా మాట్లాడుతుందా? అది తప్పో ఒప్పో అది కాదు నేను అనేది. ఏ మాటకైనా కరెక్ట్ ఇది పనిచేస్తుందా? అరే ఏమనరు? మీకు తెలుదా పలకనికే? నాలుక కరెక్ట్ మాట్లాడుతుందా లేదా? అది ఏ మాట అయినా సరే కరెక్ట్ పనిచేస్తుందా లేదా? దాని టైం ప్రకారంగా నువ్వు నాలుకని ఏమిటికి వాడుకున్నా పనిచేస్తా లేదా? చెవులు ఆ మంచి మాట కానీ చెడ్డ మాట కానీ కరెక్ట్గా నీకు పనిచేస్తున్నాయా లేదా? కరెక్ట్గా చెవులు పనిచేస్తున్నాయా లేదా? మంచిది కానీ చెడ్డది కానీ కళ్ళు కరెక్ట్గా నీకు చూపిస్తున్నాయా లేదా? కాళ్ళు మంచి పనికి కానీ చెడు పనికి కానీ చక్కగా నిన్ను నడిపిస్తున్నాయా లేదా? చేతులు చెడ్డ పనికి కానీ మంచి పనికి కానీ చేతులు చక్కగా నీకు పని చేస్తున్నాయా లేదా? అని కిడ్నీ పనిచేస్తున్నాయి. సర్వ అవయవాలు ఈ శరీరానికి చక్కగా పనిచేస్తున్నాయి. ఒరే ఎదవా, నీ శరీరంలోని అవయవాలని నీకు చెప్తుంటే అడ్డంగా మాట్లాడతావు కదరా. ఆయన పేరిటేమో ఇంట్లోన కూడిక పెట్టాలి, గృహ కూడిక పెట్టాలి, బర్త్డే అయితే కేక్ చేయాలి, గృహ కూడిక కొత్త ఇల్లు అయితే లోపలికి వెళ్ళాలి, మరి మ్యారేజ్ డే చేసుకోవాలి, డెత్ డే చేసుకోవాలి, అన్నీ ఉండాలంటున్నావు. కానీ యేసయ్య చెప్పేది నువ్వు పిలుస్తావు. పాస్టర్ వస్తాడు రా, బాడుగు పాస్టర్లు దండుగరా. డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తాడు. నన్ను ఇలా నీకు ఇదే పేరే పెట్టిండేది బాడుగు పాస్టర్లని. చేనులో పక్క చేనులో గెలము సేద్యం నిలబడితే ఏమన్నా వస్తావా బాడుగ అంటే పిలుచుకుంటారా? మరి బాడుగు పాస్టర్లు దండుకు వస్తారు, సిగ్గులోని వాళ్ళు కడుపు నింపుకునిక. అందుకొరికి అంటారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17 ఫిలిప్పు 3:17 ఇంతసేపు పాపా
సహోదరులారా, గట్టిగా సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము ఏయ్ నక్షత్రము వారికి ముందుగా నడిచెను. నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి, నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఒరే ఎవడు నీకు కనపడలేదా? నీ నాలుకే నీకు జవాబిస్తుంది, నీ కళ్ళే నీకు జవాబిస్తున్నాయి, నీ చెవులే నీకు జవాబిస్తున్నాయి, నీ కాళ్ళే నీకు జవాబిస్తున్నాయి, నీ చేతులే నీకు జవాబిస్తున్నాయి. ఇవి సక్రమంగా పని చేస్తున్నందుకు నువ్వు ఒక మనిషి అనిపించుకుంటున్నావురా. పశువు అని నిన్ను ఎవడన్నాడు? తప్పుదారి అడ్డంగా చేసినా, అడ్డంగా మాట్లాడితే పశువు మేలు కదరా నీకంటే. పశువు కాదు, గాడిద మేలు వానికంటే అంటారు. కనుక ఈ రాత్రికాల సమయంలో పౌలు అంటున్నాడు ఫిలిప్పీలకు రాస్తూ, నడుచుకొని వారిని ఏమి పెట్టి చూడండి, గురిపెట్టి చూడండి. ఇక నక్షత్రం హెరోద్ దగ్గరికి అప్పుడు చూసి హెరోదు రాజు దగ్గరికి వెళ్ళారు, కానీ ఇప్పుడు నక్షత్రము వారికి ముందుగా వెళ్ళి ఆ శిశువు ఉండిన చోటికి వెళ్ళింది. సంఘము నడుచుకోవాలి, వాక్యమును బట్టి నడుచుకోవాలి, క్రీస్తును బట్టి నడుచుకోవాలి. నడిపించేటందుకే ఆయన వచ్చింది, ఆయన నడిపించేటందుకే. నీ పండగలో ఆయన ఉన్నాడు, ఇది వాస్తవం చెప్తున్నా నేను. అది నోటి రుచి కొరకే, కడుపు కుట్టు కొరకే. తొలి నాడు బచ్చాల నాడు ఉడుకు పండగ, తునకల నాడు సద్ది పండగ. అది కూడా ఉడుకుదే, కరి పండగ కదా, కారం. కానీ ఇవి నీ నోటికే. కానీ ప్రభు దీనికి సంబంధించిన వాడు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు రామాలో అంగళార్పు వినబడేను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చును అన్నట్టుగా సంవత్సరం మొదలుకొని 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ, పసిపిల్లలందరినీ వధించాడు ఆ హెరోదు. ఆర్తనాదాలు, ఏడుపులు, కేకలు, మరణ మృదంగం మోగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే, నీ జీవితము మార్చబడి ఆయన ఏ పని నిమిత్తమై వచ్చాడో రక్షణ పొందిన నువ్వు ఆ పని చేయాలి. నోవాకు కుమారులు, నోవాకు కోడన్లు, నోవాకు భార్య ఓడలో ప్రవేశించారు. అతనితో కూడా అతని కుమారులను. ఎంతమంది కొడుకులు? 8 నక్షత్రాల కొడుకులు, తండ్రి ప్లస్ ఏమా 4 నక్షత్రాలు. ఇంకా అతని భార్యయు. ఎంతమంది అయ్యి? అతని కోడన్లును. కోడన్లు ఎంతమంది? మొత్తం 8 నక్షత్రాలు. ఈ నక్షత్రాలు 8 నక్షత్రాలు నోవాహును బట్టి, నోవాహు పేరు మీద రాయబడ్డది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువు. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి గట్టిగా చదవాలి. విశ్వాసమును బట్టి నోవాకు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరిక చేయబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను. ఇంకేమని ఉన్నది? అందువలన ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నక్షత్రము నోవహు అనగా నెమ్మది. నోవహు అనగా నెమ్మది. ఒక్కొక్క సంఘము భూమి మీద స్థాపింపబడండి. దరిదాపు అంటే నేను ఈ ఊర్లో సంఘాన్ని చూసి ఒక 60 ఏండ్లు అవుతుంది. ఆ కొట్టమున్న కాడ నుంచి ఆ పౌలయ్య గారు, రత్నమయ్య గారు, ఇంకా కొంతమంది పాత పెద్దలు ఉన్నప్పటి నుంచి చూస్తే, అయితే శాంతి అవనికి లేదు. అడ్డంగా మాట్లాడతారు, శాంతి అవనికి లేదు. కారణం ఏమి? యేసు క్రీస్తు నీ హృదయంలో లేకుండా నీకు సమాధానం లేదు. ఎందుకొరకు అంటే ఆయన సమాధాన అధిపతిగా లేఖనం చెప్తూ ఉన్నది. ఈ క్రిస్మస్ సందర్భంలో ఆయనను గురించి ఆ మాట ఖచ్చితంగా చెప్పాడు. ఎక్కడ? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అధిపతి అని ఆయనకు పేరు. సమాధాన అధిపతి. ఆయన వచ్చింది నీకు సమాధానం ఇవ్వడానికి. భూలోకంలో జనులు దేవుని మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చూడగలిగితే. ఈ మధ్య అండి రేగడ గూడూరును అల్లుళ్ళు ఉన్నారు అక్కడ. అయితే ప్రస్తుతానికి చిన్నల్లుడు పులకృతిలో పరిచర్య చేస్తాడు. బోయిరేవులని దానికి దగ్గరుంది. ఇప్పుడు ఇంత ముడుమాలంత ఉంది. మహిమరాజు వాళ్ళ అక్క బిడ్డది కొడుకుది పెండ్లి. పులకృతి నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్ళారు.
చాలా మంది సేవకులు వచ్చారు. నేను మాట్లాడకపోతే కుదరదు అని మాట్లాడుతూ, అమ్మ ఎవరు మాట్లాడేది, నేను మాట్లాడకపోతే కుదరదు అని ఆయన అంశభాగం పెళ్లిని గురించి మాట్లాడుతూ వరకట్నమును గురించి మాట్లాడాడు. వరకట్నమును గురించి అయితే మాట్లాడుతూ ఉండగా ఆ జనసంఖ్య మధ్య ఒక యవనస్తుని హృదయంలోనికి వాక్యము దూసుకొని వెళ్ళింది. ఈ కిరణము అనేది జూలకల నుండి విస్తారంగా బయట వ్యాపించింది. అక్కడక్కడ మంటలు రగులుతున్నాయి, నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉన్నాయి. పెళ్లిలో వాక్యం మాట్లాడుతూ ఉండగా అంతమంది సేవకులు ఉండగా ప్రసంగాన్ని ఆపి ఒక యవనస్తుడు, అయ్యా కొంచెం ఆపండి మీరు. అందరూ స్టన్ అయిపోయారు, ఏం మాట్లాడుతుంటే ఆగండి అన్నాడు అని. అందరూ వినండి, నాకు పెళ్ళైన సంగతి మీరు ఎరుగుదురు. నా పెళ్లి సమయంలో నేను 3 లక్షలు కట్నం తీసుకున్నాను. ఇది తప్పని బోధకుడు బోధిస్తూ ఉండగా నా హృదయానికి సుత్తె తీసుకొని కొట్టినట్టుంది. కాబట్టి నేను చేసింది నేరమని వాక్యం నన్ను ఒప్పిస్తుంది, ఆత్మదేవుడు నన్ను ఒప్పిస్తున్నాడు. నేను నా 3 లక్షల కట్నాన్ని మా అత్తమామలకు వాపస్ ఇచ్చేస్తాను. ప్రభు స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు. ఆగండి. నక్షత్రము మాదిరిగా ఉండేది, నడిపించేది. అందరూ ఆశ్చర్యపోయారు. 3 లక్షలు ఇవ్వాలంటే సాధ్యం కాదు. ఒక పావుగంట ప్రసంగం సాగిన తర్వాత ఒక పెళ్లి కాని యవనస్తుడు అదే పెళ్లిలోనే లేచి నిలబడి, అయ్యా కొంచెం ఆపు, నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మాత్రం పైసా కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకుంటాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నక్షత్రము ప్రకాశించేది. అది లోకమంతటి మీద నేరం మోపింది. అది 7వ వచనం, February 11:7 మనం చదివాం కదా. అంత వద్దు, ఆ చివరి మాట. అతడు లోకము మీద ఏమి చేసిన నేరం మోపాడు. ఇది క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి, క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు, ఏమేమో చేస్తున్నారు. ఉందా నీకు సమాధానం? ఎదుటి వ్యక్తి యోగ్యంగా నడుచుకుంటే నీకు తృప్తి లేదు. అందుకొరకు ఈ ప్రజల యొక్క నడత ఎట్లుందంటే, సంఖ్యాకాండం 22:32 చూడండి. సంఖ్యాకాండం 22:32. ఇంతసేపు బుజ్జి యెహోవా దూత ఈ ముమ్మారు గట్టిగా చదువు. ఈ గాడిదను నీవేలా కొట్టితివి? యెహోవా దూత బిలాముతో అంటున్నాడు, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొడితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక. ఆగు. వాడు గిట్ల కూర్చునింటారు రోడ్డుకి, ఎవడన్నా అట్లా పోతే గిడు ఏమి విపరీతం చేస్తారా, గిడు ఓరికాలు వాడే కాదప్ప. ఇంకా పిల్లని చూసేము ఇంకా పొట్టినే, ఆ పొట్టి ఇంకా విపరీతం అంటే అర్థమేమి? విపరీతం అంటే అర్థమేమండి? ఇదినా మీరు చర్చిలో చూడండి, సండే రోజు కానీ మామూలు రోజు కానీ సినిమా టాకీసులలో ఉన్నటువంటి ఆ యాక్టర్స్ తొడిగిన డ్రెస్ కంటే విపరీతంగా ఉంటుంది, చాలా విపరీతంగా ఉంటుంది. కారణం రక్షణ పొందిన అనుభవం కాదు ఇది. రక్షకుడు వచ్చింది దేని కొరకు? మత్తయి సువార్త 1:27 చూడండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన వచ్చింది దేని కొరకు అంటే నిన్ను రక్షించుటకు వచ్చాడు. ఆయన లోకములో నిన్ను ప్రత్యేకపరచుటకు. ప్రభునందు ప్రియులారా, 69 ఇప్పుడు ఈ జనవరి నుంచి 69. ఒక మాటతో చెప్పాలి అంటే 50 సంవత్సరాల క్రిందట ఈ బైబిల్ గ్రంథం నా హృదయంలోనికి వచ్చింది. ఇది మండుతూనే ఉంది కానీ ఆరిపోలేదు. అనేకులు సాక్ష్యం ఇచ్చారు. కొన్ని కూడికల్లో వాక్యం అయిపోయి పక్కకు కూర్చుంటే సార్ సేవకులు చెప్పిన మాట, అమ్మాయి వెళ్ళిపోయింది, నువ్వు బయటకు రాలేవు, వాక్యం చెప్పలేవు, ఇంకా తొందరగా నీది కూడా ముగుస్తుందని మేము అనుకున్నాము. కానీ అమ్మాయి పోయిన తర్వాత నువ్వు బయట ఎక్కువ తిరుగుతున్నావు, చాలా దూరం పోతున్నావని. అది మీ అందరి ప్రార్థన, దేవుని యొక్క కృప. బ్రతికాలని నేను లక్ష్యానికి కాదు, వాక్యము నీ హృదయంలో మండుతూ ఉండాలి. చీకటి లోకమును వెలిగించుటకు ఆకాశములో ఆ నక్షత్రము ప్రకాశిస్తూ ఉండగా, మరి దేవుని వాక్యము యాకోబులో నక్షత్రం, యేసుక్రీస్తు నక్షత్రం, నీవే ఆయనకు నక్షత్రంగా ఉండాలి.
నీవే మారు మనసు పొందిన వానిగా ఉండాలి. 50 సంవత్సరాలు అయింది, నా శరీరం నిండా గాయాలు, ముండ్లు, పుండ్లే, ఏమి క్షేమం లేదు. కానీ ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్నా, నువ్వు ఒక నక్షత్రానివి, ఒక ఆత్మను నువ్వు నడిపించాలి. మనం ఇంకా ఆలోచన చేస్తే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 9-10 చదవండి. లూకాసు వార్త 2:9-10. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, బాగా గుర్తుపెట్టుకోవాలి, నక్షత్రములో ప్రకాశించే శక్తి ఉన్నది. ప్రభు యొక్క దూత వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడికి వస్తుంది. ప్రభు దూత వారి యొద్ద నిలిచెను. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. వారు ఏమైరి చెప్పాలంటే అందరూ వారు ఏమైరి, ఎట్లా భయపడిరి? మామూలు కాదు. పెసల దినంలో కాముందే, ఆమె పేరు సంతోషమ్మ. ఉరుమురిమిందంటే ఎవరు నన్ను ఒకరు వచ్చి కలుసుకుంటుంది ఆమె. నేను ఎట్లా పట్టుకుందు, ఎట్లా మోపిల్లోడా, ఆడపిల్లనా, ఎవరు ఇల్లు, అవన్నీ తతంగాలు కాదు. ఆ ఉరిమిందంటే గట్టిగా పట్టుకోవడమే. మిక్కిలి భయపడుట, వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. అయితే దూత ఏం చెప్తుందో చూద్దాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ ఆగమ్మా. అమ్మా, యేసు ప్రభు అంటే ఎస్సీ కాలనికే రిజిస్టర్ చేసినారు. మాదిగొల్ల దేవుడు, మాదిగొల్ల పండుగ. యేసు ప్రభు అంటే మాదిగొల్ల దేవుడు, యేసు ప్రభు. క్రిస్మస్ పండుగ అంటే మాదిగొల్ల పండుగ, జనవరి అంటే మాదిగొల్ల పండుగ, గుడ్ ఫ్రైడే అంటే మాదిగొల్ల పండుగ, ఈస్టర్ సండే అంటే మాదిగొల్ల పండుగ. ఏ పబ్బు బలి చేస్తారంటే మాదిగొల్ల ఏడుతో సంబరం చేస్తారు. క్రైస్తవులైన మాట నేను ఎవడన్నాడు. కారణం ఏమిటంటే నడకలేదు. నువ్వు మందిరం అద్భుతంగా కట్టవచ్చు, ఆయన మందిరం కొరకు ప్రాణం పెట్టడానికి రాలేదు. ఓ మాట నేను చెప్పగలుగుతున్నా. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 49-50. అపోస్తుల కార్యం 7:49-50. ఇంతసేపా? అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎట్లాంటిది కడతారు మీరు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. సర్వోన్నతుడు హస్తకృతాలయములో ఏమి చేయడు? మనుషుడు కట్టిన మందిరములో నేనుండను. ఈ ప్రసంగం చర్చి ప్రతిష్టకు పిలిచినప్పుడు 7 ఏళ్ళు ఏడిపించినారండి. స్పీకర్లుగా ఇట్లా ఫోటోలు కనపడి ఇట్లా మైకులు పట్టుకొని చెప్పేటోళ్ళు 7 ఏళ్ళు ఏడిపించినారు నన్ను. అయినా నేను భయపడలేదు. హస్తకృతము కాని ఆలయములో ఆయన ఉంటాడు. ఆయన వాక్యము నీలో ఉంటే ఆ నక్షత్రము నడిచినట్టుగా ఈ చీకటి లోకములో చీకటిలో తడువులాడి అందరి కొరకు నువ్వు మాదిరిగా నడుచుకుంటావు. నడుచుకోలేనోడు నాశనంలో ఉన్నాడు, అనేకులను నాశనానికి నడిపిస్తాడు. అందుకొరకు చాలా మంది మందిరాలను చూసి సంబరపడతారు. నేను ఒక మాట అంటానండి, పైల్మాన్లు అంటే మీకు తెలుసు కదా, వాళ్ళు డ్రెస్ వేసుకొని కుస్తీ పడతారా? బజార్లోన పల్లెటూళ్ళలో కూడా గుండ్లు లేపేటోళ్ళు, సంచులు లేపేటోళ్ళు, బరువులు లేపేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బట్టలు వేసుకొని బాగా ఇస్త్రీ బట్టలు వేసుకొని వంగుతారా? ఏమి ఏమవుతానన్నా వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? బాగా దర్జగా, బాగా గట్టిగా నడుముకి పట్ట గట్టి కదా, ఇక ఉత్త దేహంతోనే పోరాడతారు. దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనుషుల ముందు టైటిల్ పద్ధతులు, టెక్నాలజీ పద్ధతులు ప్రజలను ఆకర్షించేటందుకు అట్లా కాదు ఉండాల్సింది. నీ జీవితము వారిని ఆకర్షించాలి. ఒక మాటతో చెప్పాలి అని అంటే, ప్రజలందరికీ అనే మాట ఉన్నది కదా అక్కడ. ఎంతమందికి? ప్రజలందరూ అంటే ఎవరెవరు? అరే ఏమంటారు? ప్రజలందరూ అంటే ఎవరెవరు? ఎస్సీ వాళ్ళేనా? ఈ క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళేనా ప్రజలందరికీ అంటే? అసలు పోయి వాళ్ళు చర్చి కాడ ప్రత్యక్షమయ్యారా, అడవిలో ఉన్నా?
గొర్రెల కాపురులు ఏం చేస్తున్నారు ఆడ అడవిలో? మందను దాచుకుంటున్నారు, చలిమంట వేసుకున్నారు. వారి దగ్గరికి దేవదూత వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని కార్యము ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా జరగచ్చు. ఒక పద్ధతి, ఒక మోడల్ అంటూ లేదు. ఒక్కొక్కడు ఒక విధమైన పాపం చేస్తున్నాడు కాబట్టి, ఒక్కొక్కడు ఒక విధమైన చీకటి శక్తుల్లో మునిగి తేలుతున్నాడు కాబట్టి, వాని క్రియ పద్ధతిని బట్టి ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా ప్రభు నిన్ను పట్టుకోవచ్చు. అందుకు అక్కడ ఏమంటాడంటే, ప్రజలందరికీ కలగబోవు ఏ సంతోషము. నేను ఒక మాట అంటున్నా ప్రత్యేకంగా ఈ రాత్రి, యేసు ప్రభు సంతోషం తీసుకొని రాలేదు. ఏం తేలేదమ్మా? చెప్పండి, ఏం తీసుకొని రాలేదు అంటే మీరు చెప్పండి, ఏం తీసుకొని రాలేదు? సంతోషం తీసుకొని రాలేదు. మరి ఏం సార్ సంతోషం కాకపోతే అట్లా? మహా సంతోషము. ఏ సంతోషము? నేను ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పొగడను కానీ మీ అందరికీ తెలుసు పరిస్థితి. ఆ శేఖర్ అన్నకు ఒకటే కొడుకే. కొన్నిసార్లు ఇటుకి ఆ సందర్భంలో నా కొడుకు వచ్చాడు యెహోవా కైర్వాన్ నుంచి. వస్తే పరిస్థితి అంతా చెప్పాడు, ఇట్లా ఉంది అని. అయినా కొడుకు ఈ లోకాన్ని ఇడిచాడు, కానీ వారు ప్రభుని విడిచిపెట్టలే. కారణం ఏమిటంటే ప్రకాశించే నక్షత్రం. ఎవరింట్లోనైనా మందిరంలో పరిచర్య చేసేటోళ్ళు, బండలు గడిగేటోళ్ళు ఇంట్లోనే ఎవడన్నా జాయినాయి, మాకు అచ్చుబాట్లేదమ్మా దేవుడు అని విడిచిపెట్టి ఇంటికాడు ఉండేటోళ్ళరే. భోజనాలు, సేవకునికి భోజనాలు చేసి పెట్టాలంటే మేము ఉంటామంటారు త్వరగా. అంటే సైకిల్కి కదా ట్యూబ్ కొట్టినప్పుడు గాలి లేస్తే అది పైకి ఎట్లేస్తుందో అట్లా ఏదో ఒక వాక్యమో లేక ప్రజలు మొగిలినప్పుడు మేము వండుతామని చెప్తారు. ఆ బాగా తబ్బిబ్బులేకేసి ఇంట్లోనే ఒక ఎద్దు చచ్చిపోతే అయిపోయా, మీరు పెట్టేది ఒప్పుకుంటారు, ఎద్దు చచ్చిపోయా, ఇంకా ఆ పొద్దు నుంచి సేవకులను పిలిచేది లేదు, చేసేది లేదు. ఇవన్నీ మార్గం తప్పే నక్షత్రాలు, ఇవన్నీ చెదిరిపోయే నక్షత్రాలు. మాదిరిగా ఉండాలి. అందుకొరకు ఫిలిప్పీ 3:17 తీయదుగానే అక్కడ అన్నాం, నడుచుకొని వారిని ఏమి పెట్టి చూడాలి? ఆ నక్షత్రం ఆటి వరకు నడిచింది, ఆ శిశువు ఉండిన చోటుకు నడిచింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య విషయం మనం ఆలోచన చేస్తే, జక్కయ్య విషయం చూస్తే చూడండి, లూకా 19:6 అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆగండి, సంతోషం ఎప్పుడు వచ్చింది ఆయనకు? డబ్బులో సంతోషం ఉందనుకుంటే గుంతలో పడిపోతావు, చాలా జాగ్రత్త. డబ్బులో సంతోషం ఉందంటే అది నీకు తృప్తిని ఇవ్వదు కూడా, నిద్ర రానివ్వదు కూడా. కలవరం, టెన్షన్ ఇచ్చిన దగ్గర వస్తుందా రాదా? పెట్టుకుంటే ఎవడొస్తాడో ఏమో కొండపోనికే. ఇవి ఉంటే ఎట్లా? అది వచ్చి వాళ్ళతోనే భయం వస్తుంది అన్న నీకు, అది వచ్చి వాళ్ళతోనే. ఓసారి నేను ఒక ఊరికి సువార్త చెప్పనీకి పోయినా, ఆ ఊరికి మా ఊరికి బంధువులు ఉన్నారు. సార్ వచ్చాడే ఎట్లా ఇచ్చి పంపి ఎప్పుడు డబ్బులు అన్నారు. రస్తలోన బిక్కు మనకుండా యథార్థంగా ధైర్యంగా పాటలు పాడుకుంటా పత్రికలు ఇచ్చుకుంటూ పోయేటోని. ఆ మంచి సార్ మా వాళ్ళకి 5,000 అన్నాడు. 5,000 జేబులు పెట్టుకున్నా, వెనక ముందు చూసుకుంటూ పోతున్నా. దాని యొక్క ప్రభావమే అది. లోకము దాన్ని అధికముగా ప్రేమించింది. యేసుని ప్రేమించు వానికి దొరికేది ఏమిటి అని అంటే సంతోషము. 105వ కీర్తన 3వ వచనం చూడండి. జక్కయ్య అది అట్ట పెట్టుకొని 105:3 ఆయన పరిశుద్ధ నామమును బట్టి అక్షయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు ఏమి చేయుదురు? అది యేసులో ఉన్న భాగ్యం, సంతోషం. పిల్లలు ఉండొచ్చు పోవచ్చు, భార్య ఉండొచ్చు పోవచ్చు, భర్త ఉండొచ్చు పోవచ్చు, ఇల్లు ఉండొచ్చు పోవచ్చు, ఆస్తి ఉండొచ్చు పోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు పోవచ్చు. సంతోషము ఇది లోకానికి విరోధమైనది, దేవుడిచ్చే సంతోషం. అందుకొరకే జక్కయ్యను గురించి 19వ అధ్యాయం 1వ వచనంలోనే రాయబడింది. ఏమని? ధనవంతుడునైనా సంతోషం లేదు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఆ ఊరు వాళ్ళందరికీ విసుగొచ్చేసింది. మంచోడిని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, చెడ్డోని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అనుకూలమైన వాడిని అనుకూలమైన రీతిగా. అయితే ప్రియులారా, యేసు ఎవరో అని చూడగోరాను, యేసు కూడా జక్కయ్యను చూచాను, వారిద్దరు చూపులు కలిసిపోయాను. అందుకే 6వ వచనంలో ఎనలేని సంతోషం ఉన్నది. చూడు, చదువు. అతడు త్వరగా, గట్టిగా చదవమని చెప్తున్నా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆగుదాం. అది మహా సంతోషం. ఎట్లా మహా సంతోషం అంటే 7వ వచనం నుంచి చూడండి.
అందరూ అది చూచి ఆ, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నది. చాలా సనుగుకొనిరి. ఇంకేమంటాడు? జక్కయ్య నిలవబడి జక్కయ్య ప్రభు దగ్గర నిలవబడి, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు అబ్బా, ఇచ్చుచున్నాను. ప్రకాశించే హృదయం, చీకటి లక్షణాలను త్రోసివేసే హృదయం, తోటి మనిషిని ప్రేమించే హృదయం, అది అట్లుండనే మార్క్స్ వార్త 12:31 చదవండి. ఇంతసేపు అమ్మా. రెండవ ఆజ్ఞ ఏమిటి అంటే, నిన్ను నువ్వు వలే నీ పొరుగువాన్ని. ఇందులో అంత ఓడిపోవడమే. యేసుని ప్రేమించినోడు మాత్రమే ప్రేమించగలడు. ఇప్పుడు జక్కయ్య యేసును ప్రేమించాడు, యేసును చేర్చుకున్నాడు, సంతోషం వచ్చింది. 8వ వచనంలో ఏమంటున్నాడంటే, నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. మాటలు కాదండో, ఆస్తిలో సగం బీదలకి ఇవ్వాలంటే. యేసును ఎరిగితే యేసు కంటే గొప్ప భాగ్యము మరొకటి లేదు. యేసు క్రీస్తునందు నిత్య జీవమున్నది. మన పుట్టుకే ఆయన ఆధారము. ఆయన మనకి ఏమేమిటికే మూలమై ఉన్నాడో తెలుసా? ద్వితీయోపదేశకాండము 30:20 చూడి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, ఆ, యాకోబులకును ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకును. యెహోవా ఏమిటికి మూలము? నీ ప్రాణమునకు మూలం. ఆయన నీ ప్రాణమునకు మూలం యెహోవా. జక్కయ్య కదా అర్థమైంది. లోకమే స్థిరం అనుకున్నాడు, డబ్బే స్థిరం అనుకున్నాడు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. నేను ప్రశ్న వేస్తాను మీ అందరికీ. ఇప్పుడు జక్కయ్య ఏమయ్యాడంటే యోహాను సువార్త 5:35 ప్రకారంగా చూడి, ఇలాగుతుంది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చాలు. జక్కయ్య ఇప్పుడు మండుతూ ఉన్నాడు. ఆ ఊరి వారందరికి మహా సంతోషం కలగజేశాడు. ఎందుకురా పంచుతున్నావు అని అంటే, నాకు మహా సంతోషం ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఏ సంతోషము? ప్రజలందరికీ అనే దానికి నేను కొన్ని రుజువులు మీకు చూపిస్తాను. ఆయన ఏ రక్షడు? కీర్తనలు 47:2 అదే కదా, 42 గట్టిగా. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన ఏ భూమికి? ఒరే సిగ్గు లేదారా? గోడల కాడనే పెట్టుకొని, గోడల్లోనే పెట్టుకొని నీ బతుకుని చూపించవు లోకానికి. క్రియల ద్వారా, విశ్వాసము ద్వారా, సత్యము ద్వారా లోకానికి చూపించాలి. ఆయన యా భూమికి? సర్వోన్నతుడా నీవే నాకు. 20 చదువుతూ ఆయన నీ ప్రాణమునకు ఏమై ఉన్నాడు? యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువుకును. ఓ మనిషి, ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయి. నీకు నీవుగా పుట్టలేదు. 22వ కీర్తన 9వ వచనం కనుక చూడగలిగితే కీర్తనాకారుడు ఏమంటున్నాడు చూడు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే నాకు నమ్మిక పుట్టించితివి కదా. ప్రియులారా, వాక్యము నీ హృదయములో లేకుండా నువ్వు నడవలేవు. నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయువుకు ఆయన మూలమై ఉన్నాడు. ఇంకేమంటాడు? 20వ వచనం. నీవును నీ సంతానమును బ్రతుకుచు ఇంకా నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను ఏమి చేయనట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడి ఉన్న అందరికి చెప్తున్నా, లోకం వెంబడి లోకం చేసినట్టు నువ్వు గనక చేయగలిగితే నీకు ఏమైతే దొరకదు. ఎందుకు దొరకదని చెప్తున్నానంటే, అద్దాలు చేసిన వాళ్ళని నేను ఎన్నడూ ఎరగను అన్నాడు. నిన్ను చూసా
అసలు నిన్ను చూసి ఊడిపడడానికి నువ్వు ఆయనకు దేవుడా, ఆయన నీకు దేవుడా? ఆయన సజీవుడయ్యా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. అందరికీ ఈ పాటికి తెలిసి ఉండాలి. ఈ సంఘానికి 100 సంవత్సరాలు అనుకో, ఒక తోటి మనిషి మీద విర్రవీగుతారు, కానీ లోకానికి చూపిందేమి, లోకానికి తెలియపరిచిందేమి? ఆయన ఏ రక్షకుడు చూడి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఇంతసేపమ్మా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. 1:29 చదువు. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో యా పాపమును 2024 చివరిలో క్రిస్మస్ మా దగ్గరకే, 2023 మా దగ్గరకే, 2022 మా దగ్గరకే, 2022 మా దగ్గరకే, 2021 మా దగ్గరకే, 2020 మా దగ్గరకే. ఇంకా బయటికి వానికి మాత్రం లేదు. కారణం ఆచారము, మతభక్తి, మత ముసుగు. ప్రభు వైపుకు నువ్వు తిరగలేదు. నీలో వాక్యం అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండేనని నేను చెప్పాను కదా. యోహాను సువార్త 5:35. లూకా 12:35 చూడండి ఏమనుంది. లూకా 12:35. మీ నడుములు గట్టిగమ్మా, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు ఎక్కడ వెలుగుతుంది? స్టార్ కడతావాడా, బోర్డులో ప్లగ్ పెడతావు. కరెంట్ ఉంటే ఎర్రగా ఉంటుంది, కరెంటు లేకుంటే లేదు నల్లగా ఉంటుంది. ఇది కట్టమని చెప్పలేదే. నడిచే నక్షత్రం కావాలి. ఏబు ఊజు దేశమందు నడిచాడు, 10 మంది సంతానం పైన ప్రకాశించాడు, ఆస్తి పైన ప్రకాశించాడు. అవునండి ప్రియులారా, 7,000 గొర్రెలు కొట్టుకొని పోయినాడు. అది డ్రామా కాదండి ప్రియులారా, డ్రామాలో చాలా కథ ఉంది. అదంతా అతను బతికేకి, వీళ్ళు ఆట ఆడేకి ఈ మోజు ఆ మోజు 2 మోజులు తిరుతాయి. కానీ దేవుని కార్యం ఊజు దేశంలో అతడు ఏమన్నాడు అని అంటే, యథార్థవంతుడు న్యాయవంతుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. 500 ఎద్దులు, 500 గాడిదలు, 3,000 ఒంటెలు మొత్తం కొట్టుకొని పోయిన 27:5 చూడు. ఏబు 27:5. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకున్నాను, కానీ మరణమగు వరకు నేనేమి విడిచిపెట్టను. పాట అయితే పాడతాం. యెహోవా నా బలమా యథార్థమైనది. ఏ మార్గము? నీ మార్గము. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆ దేవుని సన్నిధిలో. అందుకొరకే ఏ అన్ని పోయినా కూడా సంతోషాన్ని వదిలిపెట్టలేదు. అతడు ఒకే పాయింట్ చెప్పాడు, అది మంచి పండుగ సందర్భంలో మాట్లాడే మాట. ఏం 1:21 చూడు. ఏం 1:21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను. ఆగుదాం. నీ జీవితంలో ఇప్పుడే చెప్పాను కదా, యోహాను 3:30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నువ్వు తగ్గితే ఆయన హెచ్చిస్తావు, ప్రకాశిస్తావు లోకంలో. మీరు ప్రకాశించేవారుగా ఉన్నారా? సత్యముతో జీవిస్తూ ఉంటే ప్రకాశించుటయే, అబద్ధమును విడిచిపెట్టుట ప్రకాశించుటయే, సాడీలు చెప్పేది విడిచిపెట్టుట ప్రకాశించుటయే, నలుగురకు సువార్త చెప్పుట ప్రకాశించుటయే. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే బాబాయ్ గట్టిగా చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి పాయింట్. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ఏమి చేయుదురో. అది నువ్వు ఒక నక్షత్రానివి, నువ్వు ఒక నక్షత్రం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో 3 నక్షత్రాలు. ఒక అన్యుడైన నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని అణిచారు, విశ్వాసంతో లోపలికి వెళ్ళారు. ఏమి తెచ్చింది లేదయ్యా నువ్వు?
నేను మాట్లాడుతాను, ఇక్కడ పుట్టినప్పుడు ఏమేమి తెచ్చారని చెప్తారా? మరి ఒకడేనా నాది అంటావు, ప్రతిదానికి పాకులాటనే. మీకేమయ్యా ప్రార్థనలు పెట్టుకుంటారు, మాకు సంసారం కాదు. ఒక భక్తుడు అన్నాడు, సారాహీనా మాగో సంసారాబ్దేలో. సంసారము సారం లేనిది. అది ఎట్లా సారం లేనిదంటవా? ఇప్పుడు 2025 1వ నెల. ఇప్పుడు డేట్ ఎంత? 11 రోజులు కొన్ని టమాటా కొన్నావా? అరే మీకు టమాటాలు అంటే తెలవా? ముక్కుడంకాయలు అనాలనా? మరి ముక్కుడంకాయలు బలపడేవరు అంటారు. ఇప్పుడు ఈ 11 రోజులు టమాటాలే కొనేవునా? 11 రోజులు సరుపు కొన్నావా? ఈ 11 రోజులు సబ్బు కొన్నావా? ఈ 11 రోజులు స్టోర్ బియ్యమే వండుకున్నావా? ఈ 11 రోజులు ఇంట్లోనే ఉన్నావా? ఈ 11 రోజులు కరివేపాకు వాడేవా? ఈ 11 రోజులు జీలకర్ర, ఆవాలు, అచ్చం, మసాలా, ఎల్లిపాయ, కారం ఇదంతా వాడేవా? ఈ 11 రోజులు నూనె వాడేవా? 12వ రోజు నుంచి కూడా ఇదే సరుకే వాడాలా? ఏ గట్టి గంటకి నిలబడకూడదు. నువ్వెంతసేపు ఉన్నా పొప్పుకుండా పోకుండా కడుపుకుండా ఈ మూడింటికే దనకలాడాల్సిందే. కోట్ల ధనము ఏలదు, మేడ మిద్దలు ఏలవు. ఈ లోకానికి నువ్వేం తీసుకొని రాలేదు, అది గుర్తుపెట్టుకుని నీ ప్రాణమునకు మూలం ఆయనే. అందుకొరకు ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? జకైన ఎవరైనా బుద్ధి లేదన్నచ్చా? ప్రియులారా, గుంతకల్లులో ఒక టైలర్ ఉన్నాడు. ప్రతి పనోనికి ఏదన్నోటి దాచుకునే వరకు 10 మైళ్ళతో. టైలరు బాగా ఫేమస్ గుంతకల్లులో. చాలా మంది టాన్లు కొండపోయి ఇచ్చేటోళ్ళు. దరిదాపు కంటే చాలా గుడ్డలు కత్తరించి బట్టల షాపులోకి పెట్టినట్లు వెనక మూటలు కట్టి పెట్టుకున్నాడు. ఏమైందో ఏమో కానీ ప్రభుని అంగీకరించాడు, మారుమనసు పొందాడు, బాప్తిసం పొందాడు. ఆ మూటలు రోజు మాట్లాడుతున్నాయి. సరే కానీ నువ్వు మారుమనసు పొంది బాప్తిసం పొందావు కానీ మరి అవేంటివి? ఎవరు చెప్పాల్సిన పనులు ఆయన మనస్సు మాట్లాడుతుంది. అవేంటివి అని. దాన్ని బట్టి అసంపూర్ణంగా ఉండేవాడు. ఆయన తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా నేను ఇవన్నీ ఇచ్చేసేయాలి అని. ఎవరి గుడ్డ ఎవరి పేరు ఆయనకు బాగా తెలుసు కాబట్టి, సాకులోళ్ళకి కానీ వీళ్ళకి కానీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఒక మూట ఒక వారం పంచినాడు. ఏం తమ్మ అందరికీ బట్టలు పంచుతున్నావు అని అంటే, నేను ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను, ఇవన్నీ ప్రభువుని ఎరగక మునుపు కట్ చేసి పెట్టుకునేటివే. ఒకటి ఎక్కువైతే కుట్టు అంటే అయ్యేదనేనా తీసి పెట్టుకునేనా, చిన్నోనికి షెడ్ అయితే కుట్టు అని అనేనా, ఏం మిగిలేదని చెప్పేనా, అట్లాంటివన్నీ మిగిలించుకొని పని పెట్టుకునేనా. ఇప్పుడు నాకు నెమ్మది లేదు, వాక్యం అనే వెలుగు నాకు వచ్చింది. 119, 130 నీ వాక్యము వెల్లడి అగుట తోడనే ఏమి కలుగును? ఆ టైలర్కి వాక్యము పోయింది. ప్రభునందు పిల్లలు ఇంకో సన్నివేశం మీకు చెప్తాను. డాక్టర్ బిల్లీ గ్రహం గారు అంటే గొప్ప దైవ సేవకుడు. ఆయన బయటికి రావాలంటే గవర్నమెంట్ వారు ఎక్కువ పర్మిషన్ ఇవ్వదు. ఆయన ప్రభువుని అంగీకరించక మునుపు టైలర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాకు షర్టు కుట్టాలని చెప్పాడు. ఎలా ఇవ్వాలంటే 1 గంట లోపల ఇవ్వాలన్నాడు. అట్లనా? మరి గంట వరకు ఏం చేస్తావు అని అంటే, ఏమంట తిరిగి వస్తానన్నాడు. ఎందుకు తిరుగుతావు? పక్కన యవనస్తుల కూడిక జరుగుతూ ఉంది, నువ్వు ఆ కూడికలో పోయి కూర్చో, షర్టుకి ఆ టయానికి సరిపోతుంది, వచ్చి తీసుకొని పోదు అన్నాడు. అయితే నిలబడు, కొలత తీసుకుంటాను అన్నాడు. చూడండి, ఆ టైలరు బిల్లీ గ్రహం గారికి కొలత తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ టైలర్ కళ్ళలో నుంచి కన్నీరు పడ్డాయి. ఆ బిల్లీ గ్రహం గారికి అయిపోయింది, మార్పు అయిపోయింది జీవితం. ఉర్రు తొలగించాడు. ప్రభునందు ప్రియులారా, నీ వాక్యము వెల్లడి అగుట తోడని ఏమి కలుగును? యేసు అనగా వెలుగై ఉన్నాడు, దేవుడు అనగా వెలుగై ఉన్నాడు. నక్షత్రము నడిచేదిగా ఉండాలి. నువ్వే ఒక నక్షత్రం. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎప్పుడు ప్రకాశిస్తారు? ఆ నక్షత్రం తీరు నువ్వు ఉండాలి, ప్రకాశించే నక్షత్రం తీరు. జక్కయ్య ఎరుకలో ప్రకాశించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సనుక్కున్నా కానీ యేసయ్య ఇంటికి పోయినదే మేలు. ప్రభునందు ప్రియులారా, నా జీవితంలో 50 సంవత్సరాల క్రిందట ఈ వాక్యం నా హృదయంలోనికి వచ్చింది. ఈ పొద్దుటి వరకు అలుపంటూ ఎరగను. నాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్నొచ్చినా బయట ప్రభు వేశాడు. అనేకులు ప్రార్థిస్తున్నారు.
ఎక్కడికి పోయినా రాజీ లేకుండా, మొమోటం లేకుండా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే నేను ఉన్నది ఉన్నట్టుగా బోధించి వస్తున్నాను. కారణం ఏమిటి అంటే వాక్యమును దాచిపెట్టుకుని వాడు చాలా శాపగ్రస్తుడు. బుద్ధి లేని అవివేకం చేసినట్టు మనం చేయకూడదు. వారికి ముందుగా నడిచాను నక్షత్రం, వారికి ముందుగా నడిచాను. దానియేలు భక్తుడు ఆ బబులోను దేశంలో సింహబోన్లోకి వెళ్ళాడంతే, అక్కడంతా కనువిప్పు కలగజేశాడు. దానియేలు ఆ దేశంలో ఒక నక్షత్రంగా ప్రకాశించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నక్షత్రంగా ప్రకాశించారు. నోవహు కుటుంబం ఆ కాలంలో ఆ లోకమంతటి మీద ప్రకాశించే నక్షత్రాలుగా ఓడలో ప్రవేశించారు. జలప్రలయం తప్పించుకున్నారు. లోకమంతా కొట్టుకొని పోయింది. నోవహు ఓడా నేటికి చూడా, నోవహు ఓడా నేటికి చూడా, నమ్మిన వారే మైరి నమ్మని వారే మైరి, నమ్మిన వారే మైరి నమ్మని వారే వై. ఖచ్చితంగా నేను ఒక అనుభవం చెప్పగలుగుతున్నాం. మా నాయనకి మేము 6 మంది కొడుకులు. ఎంతమంది? 6 మంది. పిల్లలను బహుగా ప్రేమించాడు. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు. ఎంత ప్రేమించాడంటే అంత ప్రేమించాడు. మొట్టమొదటి విశ్వాసయాత్రలోనే సాగారు. కుటుంబం పెద్దగా కొద్దీ కుటుంబ పోషణ, ఆర్థిక పరిస్థితులు ఇవన్నిటిని బట్టి. కానీ వాక్యము నా చేతికి వచ్చిన తర్వాత నేను తల్లిదండ్రులను ఎలా చూసుకున్నానో నాకు తెలుసు. ఈ పొద్దుటికి నా ఇంట్లో డబ్బు లేకపోయినా గంజి ఉంది. మా నాయన హయాంలో గంజి కాదు, ఎన్నోసార్లు ఉపవాసాలు ఉండి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. వాక్యమును ప్రేమించు వారికి అన్నీ ఉంటాయండి, వద్ద లేకుంటాయి కానీ అన్నీ జరుగుతాయి. ఫిలిప్పీ 4:19 ఏమంటాడు? కాగా క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును చదువు. మాట అందరూ చదవండి ఒకసారి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అవును క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కనుక క్రీస్తు ఎవరెవరికో దేని కొరకో ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. 10 నిమిషాల లోపల గమనించండి. ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన మహాసంతోషం. ఏబులో మహాసంతోషం ఉంది, అన్ని పోయినా దేవునికి స్తోత్రం చెప్పాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మహాసంతోషం ఉన్నది. సంతోషం వేరు, మహాసంతోషం వేరు. సంతోషం అంటే సామాన్యమైనది, అంటే మనసు పుట్టితే స్తోత్రం, మనసు పుట్టకపోతే ఆత్రం. దేవుడు ఏదైనా చేస్తే స్తోత్రం, లేకపోతే ఆత్రం. అట్లా కాదు, ఏమి లేకపోయినా మహాసంతోషం. హబక్కూకు భక్తుడు అంటాడు. మేము దగ్గరకు వచ్చినప్పుడంతా వాక్యం చదివిస్తున్నా. హబక్కూకు భక్తుడు అంటున్నాడు. హబక్కూకు 3:17, హబక్కూకు గ్రంథం 3:17. త్వరగా అంజూరపు చెట్లు పూయకుండినను, గట్టిగా చదవాలి. అంజూరపు చెట్లు పూయకుండినను, రోయ్ చాలా జాగ్రత్త. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఆ తోట ఉన్నది, ఒలివ తోట ఉన్నది, అవి రాకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఏమి చేయుదునో అది ప్రకాశించే నక్షత్రం. భౌతిక సంబంధంగా కాదు, ఆర్థిక సంబంధంగా కాదు, లోక సంబంధంగా కాదు. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టేనని. బ్రతుకుతూ నీవు ఏడుస్తావు, ఎలా ఇలా బ్రతకాలని నీవు. పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు, అయ్యో నేను పోతున్నానే అని. పయనించే మానవా ఎందాక నీ పయనం, అంతు తెలియని లోకములో, ఈ లోకములో నీ పిలుపు మరణపు గంట, మరణపు స్నేహితుడు ఎప్పుడొచ్చి నీకు స్టాప్ పెట్టేది తెలియదు. ఎందుకు మరిచిపోతావు దేవుణ్ణి? నీ ప్రాణానికి మూలం, నీ దేహానికి మూలం. 1 కొరింథీ పత్రిక 6:19 ఏమంటది? ఇంతసేపా 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నది. ఇక స్త్రీల విషయానికి వస్తే చెప్పనికనే లేదు. ఏం రా నీ వాళ్ళు కనిందంటావు, ఓ మాటన్నా చెప్పకపోతే ఏం కనింది రా అని అంటే ఆడపిల్ల 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 అంటే మీకు చాలాసార్లు చెప్పాను. అమ్మ ఇవన్నీ పెట్టుకుంటే నేను ఆడపిల్ల,
అరే మిమ్మల్ని అడిగేది, ఇవన్నీ పెట్టుకుంటేనేనా? అపవిత్రమైన జీవితం జీవిస్తా ఉంది సంఘాలలో, ఈ బోధలు లేవు. రూపమును బట్టి నువ్వు చెప్పావు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన పద్ధతి వచ్చిందండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూస్తే, వద్దులేమ్మా, ఆడ ప్రతిమ కానీ మగ ప్రతిమ కానీ, మీకు రెఫరెన్స్ జ్ఞాపకం ఉంటే తీసి చదవండి తొందరగా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం దరిదాపుగానంటే 10వ వచనమైన ఉండొచ్చు, 8వ వచనమైన ఉండవచ్చు. ఇక్కడ పైకి రావాలి, ఇక్కడ ఈ సైడు 4వ వచనం చదువు. మీ దేవుడైన యెహోవాను, ఇక్కడ నుంచి చదువు బుజ్జి, వచనం అది మిస్ ఉంది. చదువు అక్కడ నుంచి 9 నుంచి చదువు. అయితే నీవు జాగ్రత్త పడుము, గట్టిగా, నీవు కన్నులార చూచిన వాటిని మరవక ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు బైబిల్ ఇటదే నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును. ఎంత పెద్దగా ఉన్నాయి కదే ఈ అక్షరాలు. ఎక్కడి నుంచి అంటే 14 నుంచి చూడి, 16 నుంచి చదవమ్మా, అంతటో ఆలస్యం అవుతుంది. 16 నుంచి. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఇక్కడ బాగా గమనించండి అన్న, జంతువు ప్రతిమనైనను. ప్రతిమ అంటే అర్థం ఏమిటి? ప్రతిమ అంటే అర్థం ఏంటి? అరే బొమ్మ. ఇంకా ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, ఆకాశములో ఎగురు పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, నేల మీద పాకేటటువంటి ఏ ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీలయందు ఏ చేప ప్రతిమనైనను, నీళ్లలో తిరుగులాడే ఏ చేప ప్రతిమనైనను, ఆడి ప్రతిమను గాని, ఇక్కడ పాయింట్ చూడి, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని మీరు ఏం చేయకూడదు, చేసుకోకూడదు. ఈ బుద్ధి లేని పాస్టర్లు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, బతకనికి తయారైన పాస్టర్లు, కట్ చేయద్దు ఇట్లాంటివి వచ్చి తంతే నన్నే. నేనేం చెప్తున్నానంటే, ఈ ఇంట్లో ఒక అమ్మ చచ్చిపోయింది అనుకో, బాగా పెద్ద ఫోటో పెట్టి పూలదండ వేసి ఉదిగడ్లు పెట్టించి కొవ్వొత్తులు అంటించి, ఇక మరి నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అన్నాడు. ఇప్పుడే చదువుకున్నాం, ఏ ప్రతిమ రూపంలో నువ్వు చేసుకోకూడదని. ఆడు ప్రతిమను కానీ చేయకూడదు, మగ ప్రతిమను కానీ చేయకూడదు, నీళ్ళల్లో తిరుగులాడే ఏ ప్రతిమనైనా చేయకూడదు, ఆకాశంలో ఎగురు పక్షి యొక్క ప్రతిమను నువ్వు చేయకూడదు అని చెప్పాడు. మరి ఆ కండ్లకు మరి వాక్యం చదువుతారో లేదో, ట్రైనింగ్లోని ఇవన్నీ నేర్పిస్తారో లేదో తెలియదు. కానీ ఈ బొమ్మలకు పెట్టి నేను డేరుగా మాట్లాడుస్తానండి. కన్నగా కడిగి 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 కళ్ళకేసి వస్తాను. వాడు నన్ను మళ్ళీ పిలకపోయినా పర్వాలేదు. చదువమ్మా, వచనం ఎన్నో వచనము చదువు గట్టిగా. ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు. నువ్వు చదువు 18. ఏ బుజ్జి చదువు 1 by 1 చదవండి. నేల మీద ప్రాకు ఏ పురుగును. 18 ఇంకా అంత వద్దు. ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును. నీ స్వరూపం ఏది తెలుసా? క్రీస్తు స్వరూపం. ఇంకోరు గలతి 4:19 చూడి, గలతి 4:19 అది అట్లా పట్టుకో. 4 ద్వితీయోపదేశకాండం 4:18, గలతి 4:19. నా పిల్లలారా, ఏ స్వరూపము మనకి ఏ స్వరూపం రావాలి? కొలసీలకు రాసిన పత్రికలో అయితే నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నదని ఉన్నది. సరే మంచిది, అక్కడ రామా. ఆడు ప్రతిమను గాని ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు. నన్ను ఓసారి మీరు ఆ ఊరికన్నా తొలకపోయింది 3 అది మరి వాళ్ళు ఎట్ట బోధకులు అయినారో ఏం కథనో కానీ, ఇంకా మాయప్ప సేను కొనిండే, మాయప్ప ఇల్లు కట్టిండే, మాయప్ప గుడిసె కట్టిండే. ఏడిదిరా ఇదంతా? ప్రార్థన ఇంటికి పెట్టిస్తారు, అంత ఇదే చెప్పుకునే పెట్టుకుంటే అయిపోయా. వాక్యము పరిపూర్ణంగా నీ హృదయంలో ఉంటే శక్తి వస్తుంది. నేను చెప్పగలుగుతున్నానండి, ఈ వాక్యం నన్ను ఉండనివ్వదు. చెప్పాను,
మీ దీపములు వెలుగుచుండనీయుడిని, అది ప్రకాశించే నక్షత్రముని. లేవియాకాండం 6:12-13 చూడి. లేవియాకాండం 6:12-13 త్వరగా. బలిపీఠం మీద అగ్ని నిత్యం, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దహింపవలెను. బలిపీఠం మీద రోయ్ బోధకుడా, నిన్ను నేను ఎక్కిరించుట లేదు. నువ్వు దేవుని పక్షంలో ఉన్నావు కాబట్టి వాక్యం అనే జ్యోతి నీ హృదయంలో మండుతూ ఉండాలి. నీలో నుండి ప్రజల యొక్క హృదయాలలోనికి దూసుకొని వెళ్ళాలి. తింటావా? తనలు తినో. ఈడిపించుకుంటావా? ఈడిపించుకో ప్రభు కొరకు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులని. మత్తయి సువార్త 5:11 తీయదు. కానీ ప్రియులారా, బలిపీఠం మీద అగ్ని ఏం చేయాలి? చదువు ఆ మాట 12 వచ్చిన గట్టిగా. అది ఏం కాకూడదు, అది ఏం కాకూడదు. నేను ఆడపిల్లల్ని అడుగుతా, ఒక్కొక్క ఫుల్ పెడితే బూ అవుతుందమ్మా. మీరు ఫుల్ అంటారు, కట్ అంటారు, నాకు తెలియదు. మాట్లాడారా కూర్చున్నారా? ఇప్పుడు ఒక ఫుల్ పెడితే నాకు తెలియదు. నా బిడ్డ చదువుకొని ఇంటికి వచ్చింది దసరా సెలవులకి. పాప మంట పెట్టు అనింది. కట్టెలు బెరిబేరు అయిపోతామని వాళ్ళమ్మ ఊర్లోకి ఫుండు కూర వనకరానికి పోయింటే ఒక కెట్ట అది అయిపోయినట్టు ఈ కెట్ట పెడుతుంది, అది అయిపోయినట్టు ఈ కెట్ట. ఆడ ల్యాండ్ అమ్మ పిల్లకి చెప్పొచ్చినా ఎసురుగా ఉంటుంది. నన్ను బియ్యమేళ గప్పున ల్యాండ్ అని అంటే, ఓ అంతా అయినాక రావాల్సి ఉంటుంది, ఫుండు కూర అయిపోతుంది. ఎటనో తీసుకొని వచ్చింది, ఎసురుగా ఆగలేదు, ఏం కాదు, చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఏం పప్పు అంటే మరి ఒక కెట్ట పెట్టానే. వాక్యము నీలో సమృద్ధిగా ఉంటేనే ప్రజలతోనూ పోరాడగలుగుతావు, లోకంతోనూ పోరాడగలుగుతావు. నీలో మండుతూ ఉండాలి. కొలసీలు రాసిన పత్రిక 3:15 చివరి చూడి. క్రీస్తు వాక్యము మీలో ఎట్లుండాలి? సమృద్ధి అంటే అర్థం ఏమిటంటే పొర్లి పారాలి. అంతే, పొర్లి పారాలి. సమృద్ధిగా నివసింపనీయుడి. అదే కొలసీ 3:15 చూడి పైన. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండని నిన్ను పరిపాలించాలి. యేసుక్రీస్తు యొక్క సమాధానం. ఇన్ని మరకలుంటే నీలో సమాధానం ఎట్టుంటది? ఇమ్మాను చెప్పిన నేను హుష్ అనుకుంటా వస్తాడు అట్లే. ఏమంటే ఏమప్ప నువ్వు బాగా ఎగుతావు అని అంటే, నేనే దేవుణ్ణి కాదులే, ఆయన్ని మనసులో పెట్టుకునేనే. నువ్వు ఆయన పని చేయి, ఆయన నీ పని చేస్తాడు. నేను మీకు మాట చెప్తాను ఈ సందర్భంలో. నాకు అప్పు ఎంత ఉందో తెలుసా? దరిదాపుగా అయితే చెప్తే మీరు భయపడతారు, కానీ నేను భయపడను. ఎందుకు భయపడనంటే, నేను ఎంజాయ్ కొరకు అప్పు చేయలేదు. నీవు ఇస్తే నేను కట్టుకుంటా. అప్పు కట్టక ముందే కనుక పిలుచుకుంటే నీకే అవమానం. వాడు బోధ చేసే కానీ అప్పులో ఎగరేసిపోయాను. నా పిల్లలకైతే మా పద్ధతి వాళ్ళు చేసింది కాదు. కారణం, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఆయన యందు బలం కలిగిన వారికి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురని. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప క్రియలు చేయనని. ఇది మాటల వరకే పరిమితము కాదు. ప్రతి విశ్వాసితో దేవుడు కార్యం చేయాలని ఇష్టపడతాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో అమ్మ మీరు కూడా భయపడాల్సిన పని లేదు. చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే, ఈ ఊర్లో ఇంతే, మనం ఆటికి పోతే బాగుపడతాం, ఈటికి పోతే బాగుపడతాం, అవన్నీ బట్టి. నేను ఒక మాట అంటాను, బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలలో ఒక బలమైన మాట ఒకటి ఉంది. 4 సువార్తల్లో ఒకే రకమైన మాట. ఎవరు చెప్తారు? కాదు, విశ్వాసం గురించి చెప్పాడు ప్రభు. నీ విశ్వాసమే, అరే రే అది తెలిసింటే గట్టిగా చెప్పండి, ఒకసారి ముగించుకుందాం. నీ విశ్వాసమే నిన్ను, అరే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవుడు విశ్వాసమును చూస్తాడమ్మా. యాటి పోతలేదు. నేను ఇంతకు ముందే అడిగాను. స్వస్థత శాలల కొరకు ప్రభువు రాలేదు, స్వస్థత శాలల కొరకు రక్తం చిందించలేదు. కారణం ఏమిటంటే మత్తయి సువార్త 7 ఉంది, లూకా సువార్తలో కూడా ఉన్నాయి. కారణం ఏమిటంటే దానియేలు గ్రంథము 12:32 చూడండి ఏముందో. త్వరగమ్మా, దానియేలు 12:32. 11:32 చూడు.
అందుకతడు మాటలు చెప్పి చదువు నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. ఇంకా అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. తమ దేవుని ఎరుగు వారు ఏ కార్యములు చేయుదురు? మరి శేఖరన్న కొడుకు ఏంటి చచ్చిపోయి వాకింగ్ కొరకే ఉండడే? అది నువ్వు అడిగే ప్రశ్న కాదు. కుమ్మరోడుకి కుండకి ఎంత పరిమితం పెట్టింటో ఆ లిమిటేషన్లో ఉండాలి. ఇది ఆయన ఎందుకు జీవించేవానికి తెలుస్తుంది కానీ శరీర సంబంధికి తెలియదు. గొల్యాతుకి ఏం తెలియదు, కయ్యూనికి ఏం తెలియదు, అననీయ సప్పిరాలకు ఏం తెలియదు, హెరోదుకి ఏం తెలియదు, ధనవంతునికి ఏం తెలియదు, దరిద్రుడైన లాజరుకు తెలిసినంత రోజు ఉదారంగా బట్టలు వస్త్రాలు బల్ల భోజనం చేసినోనికి ఏం తెలియదు. కనుక ఈ రాత్రికాల సమయంలో అది ఆనందమే ఆనందం. 105:3 చెప్పినట్టుగా యెహోవాను వెదకువారు ఏడ సంతోషించుదురు? మరి చెప్పండి, యెహోవాను వెదకువారు ఏడ సంతోషించుదురు? అదే ప్రజలందరికీ కలబో సంతోషం అని అంటే యేసుక్రీస్తు మన వరకే కాదు కానీ ఇక్కడ చాలా రెఫరెన్సులు ఉన్నాయి. టైం అయిపోయింది, నేను కేటాయించుకున్నది. అందరూ నేను ఏం చెప్తానంటే నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి, అనేకులను త్రిప్పాలి. అదే నక్షత్రం. నువ్వు ప్లాస్టిక్ నక్షత్రం కడతానంటే నీ ఇష్టమో, నువ్వు కట్టుకోగానే ఆయన రాడటికి, నువ్వు డెకరేషన్ చేసుకో ఆయన రాడటికి. డెకరేషన్ అంటే ఎట్లుండాలి తెలుసా? మత్తయి సువార్త 5:16 చూడి. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట ఏమి ప్రకాశింపనీయుడి? సత్క్రియలు అనే వెలుగు. ఇప్పుడు మీతో మాట్లాడిన వాక్యాలన్నీ 50 ఏళ్ల కిందట నా హృదయంలోనికి వచ్చినాయండి. ఖాళీగాలే. ఎవరైనా డబ్బులు ఇస్తే కూడా ఖాళీ అయిపోయినాయి, ఎవరైనా డబ్బులు ఇస్తే కూడా అయిపోయినాయి, అయిపోతూనే ఉంటాయి, కానీ వాక్యం అయిపోలే. అనేకులను మనము ప్రభువులోకి నడిపించాలి, అనేకులను ప్రభునందు నిలపాలి. ఇక చాలా విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అంటే క్రైస్తవులకు ఒకటి కాదు, ఆయన ఆల్ ద పీపుల్ జనరేషన్. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మత్తయి అపోస్తుల కార్యం 10:36లో 10:34లో అపోస్తుల కార్యం 10:34 దేవుడి పక్షం యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలిక రోషం ఉంటే మరి బయటికి వెళ్ళు. నువ్వు సాక్ష్యం కలిగి బ్రతికినా కూడా సరిపోతుంది. ఆ సమర స్త్రీ ఊర్లోని వాళ్ళందరినీ నడిపించింది. ఏమి విడిచిపెట్టి? పాత బతుకు విడిచిపెట్టింది. 4:28లో ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి 42లో వాళ్ళు ఇస్తున్నారు సాక్ష్యం. మా మట్టుకు మేము విని ఈయన నిజంగా ఏ రక్షకుడు? రైట్, ఓకే. వాటి ప్రియులరా, ప్రకాశించే నక్షత్రాలు మనమే. చీకటిలో జీవించే వారికి మాదిరిగా నడుచుకోవాల్సిన వాళ్ళం మనమే. ఏమైతే తేలేదు, ఏమైతే కొనబోలేదు. చాలామంది అంటారు ఫ్యూచర్ బ్రదర్, ఫ్యూచర్ని ఆలోచించుకుంటే ఎట్లా బ్రదర్? ఫ్యూచర్ నీ చేతిలో లేదు. ఈ లోకంలో ఫ్యూచర్ కాదు. రేపు 2 ఉన్నాయి, 2 స్థలాలు. ఒకటి నిత్య నరకం ఉంది, నిత్య మోక్షం ఉన్నది. ఇది ప్రభువుని ఎరిగితే నీకు అర్థమైతే, ప్రభువుని ఎరగకపోతే అర్థం కాదు. లోకం నిన్ను మింగేస్తుంది. చివరిగా ఒక మాట చెప్తాను, ముద్దమూలగా తెలుసా ఎవరికైనా? ముద్దమూలుగా అంటే లోకమా? ముద్దమూలుగా మెత్తగా ఉంటుంది కదా. నమిలి 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 నాకు పిప్పెంప పడిందంటే విడిచిపెట్టాలని అందరూ లేచిపోయినా నన్ను నమ్ములుతాను. నమిలి 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 ఒట్టిగా అయినాక ఉమ్ముస్తా. ఉమ్మినాక దాన్ని ఏది తినేది? కుక్క. నమిలి నమిలి శాసన అయిన కాటికి కొరికి కొరికి కాళ్ళ కింద పెట్టుకొని అది విడిచిపెట్టిపోతుంది. ఇప్పుడు ఎవరికి దాన్ని? సీమలు. నీ బతుకంతే. లోకం నిన్ను ఎగ్గి 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 మంచం మీద వండబెడుతుంది. అబ్బాయి ఎడకున్నా ఎట్లా ఉంటా నేను మబ్బులోనే చెప్పా, నీకు 5 తులాలు బంగారు పెద్దెడతా. వాడు పెద్దవాడు కారు అడిగితే తెస్తాను నాయన, వాడు నడిపోనికి బైక్ తెస్తాను. నన్ను ఏమంటాను ముఖం పెట్టుకుంది. పిల్లలు ఎవరిని అడుగుతారబ్బా? ఎట్లా మాట నా చెప్ప నీకు చెప్పి పోవాలన్నా? ఎవరు నీకు చెప్పినది? ఎవరు నీకు చెప్పినది? ఆదికాండం 3:19. ఇంతసేపా? మన్నైనది వెనకటి వలనే నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఇంకా ఏలయనగా నేల
నువ్వు తీయబడితివి. నువ్వు ఏమిటి నుండి తీయబడితివి నేల నుండి కనుక నువ్వేమి మన్నే గనక మన్నైపోదుమని చెప్పాను. నేను టీవీలో చూస్తాను అప్పుడప్పుడు. గోల్డ్ మ్యాన్ అని ఒక అతను చాలా లావు ఉంటాడు, మీరు కూడా చూసి ఉంటారు. ఇంత పొడుగు ఆడపిల్లల కంటే ఎక్కువ వేసుకుని ఉంటాడు. అన్నిటికీ వెళ్ళి ఇంత పొడుగు వీటి దగ్గర బంగారు వేసుకుని వీడు పోయేటప్పుడు ఏమి ఎరగడు. ఏమిటిదండి నిలువ నీడ, ఇది స్థిరము కాదు. అటు ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యేసు నువ్వు బ్రతికావంటే ఆ రక్షణ మార్గంలో నడవాలని, ఆ రక్షణ మార్గంలో నడవాలని. ఒక మాటతో చెప్పాలి అని అంటే రోజు మూడు సార్లు పొడుచుకోవాలి నా శరీరానికి. రోజు ఈ పిల్లలు నాకు ఇంజక్షన్లు తెచ్చిచ్చేది. ఎన్నిసార్లు అమ్మా? 3 సార్లు. అర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 సార్లు 12 గుళికలు మింగల్లా. అయినా నాకేం బాధలేదు. ఆయనను ప్రకటించాలి. ఎవరన్నా బిలవని ఆ మధ్యరాత్రి కానీ అంతకంటే మంచి పని ఇంకొకటి లేదు. చెప్పుటకు చాలా విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. కాబట్టి ఆ నక్షత్రం ఏం నడిచింది? ముందుగా నడిచింది. ఎవరున్న చోటుకి? ఆ శిశువే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి అందరిని తీసుకొని రండి. సమరయ స్త్రీ వలె ఆయన సర్వలోకమునకు ఏ రాజు అయి ఉన్నాడు? ఈ మాటలు మీ హృదయంలో దేవుడు మండునట్లు చేయునుగాక. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సింహాసనము పైన ఆసీనుడై ఉండి 3 లోకాలను మహత్తు గల మాట చేత కలిగించి సర్వయుగములలో మహారాజుగా ఏలుబడి చేస్తున్న అద్వితీయ సత్యదేవుడైన మా తండ్రి, మహాగణుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ఘనమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామమున హృదయపూర్వకంగా స్తోత్రములు తండ్రి. తిరిగినైనా మరలా ప్రార్థించిన మేరకు, ఆశించిన మేరకు మీ సన్నిధానమునకు రాగలిగి సహాయం చేశావు. మీ దాసుని మా మధ్యకు క్షేమంగా నడిపించి మేము తలపెట్టినటువంటి చిన్న కార్యక్రమంలో మాకు విజయవంతంగా నడిపించావు. నీకు వందనాలు చెల్లిస్తున్నామైనా. మేము భూమి మీద బ్రతికినంత కాలమైనా మేము ఏం చేయాలో అదే మేము చేసి లోకయాత్ర ముగించుకొని వెళ్ళాలి. అది నీ చిత్తం. బ్రతుకునిచ్చి 2024 కాపాడగలిగి 2025లో కూడా ప్రవేశపెట్టడం కూడా అందుకోసమే. శరీరంలో నేను నిలిచి ఉండట దేవుని చిత్తమే ఉంది అని మీ భక్త పౌరులు మాకు చెప్పాడు. నిజమేనైనా ఈ రోజు మేము బ్రతికున్నాము అని అంటే వాస్తవంగా మేము ఆ పని చేయగలిగితే మేము భూమి మీద బ్రతికున్నాం అనేది మాకు అర్థమైంది. అందుచేతనైనా మాకు బ్రతుకునిచ్చిన పెట్టారు. మేము చేయవలసిన పనులు మేము భూమండలం మీద ఒక నక్షత్రాలలాగానే, స్టార్ లాగానే ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆరిపోయిందో ప్రభు, మరి ఈ లోకయాత్ర మేము ముగించుకొని వెళ్ళిపోవచ్చు. భూమి మీద బ్రతికినంత కాలంలో మేము ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని జీవించి అనేకులకు మాదిరికరంగాను మా ప్రియ ప్రభుని లోకమాన వాళ్ళకి మా చేతల్లో, క్రియల్లో, తలంపులలో అన్ని విషయాలలో చూపించగలిగే భాగ్యం మాకు ప్రసాదించండి. అదేనైనా రక్షించబడినటువంటి వ్యక్తికి మీరు చెప్పినటువంటి సూత్రమైన ఉంటుంది. అందుచేతనైనా మాకు రాత్రి వేళ స్పష్టంగా మీ దైవజనుల ద్వారా మాకు కుటుంబాలకు కావాల్సిన మాటను అందించి మమ్మల్ని మీ వాక్యం చేత బలపరిచి స్థిరపరిచారు. ప్రేమల తండ్రి, మేము ఈ యవన కాలంలో మేము కూడా తండ్రి ఆ జీవిత యాత్ర ఏ విధంగా ముగించుకోవాలి మాకు నేర్పండి. పరిపూర్ణమైన ఈ వాక్యంలో ఎదగలుగుటకు మాకు సహాయం చేయండి. ఆత్మరక్షణ కూడా మాకు ప్రసాదించండి. మేమందరం కూడా నాయన మా జీవిత పర్యంతరం వరకు మా కుటుంబాలను తప్పకుండా మీలో వెలిగింప చేస్తూ అనేక మందికి మేము మార్గదర్శకులను బ్రతికి కొందరినైనా మీ చెంతకు మలింపించి బలానముఖమైన మంచి దాసుడు మీ ద్వారా అనిపించుకోగలిగే గొప్ప బ్రతకడానికి మాకు సహాయం చేయడం. అందుకేనని ఈ సాయంకాల వేళ కూడా మా బంధువులకు, మా అల్లుళ్లకు, మా బిడ్డలకు ఈ మాటలు మాకు తెలిసిన మేరకు అందించాం. మా ప్రయాస కాదు, ఇది మీ ప్రయాసనైనా. దీన్ని ఫలింపచేయండి. అందరి జీవితంలో ఒక గొప్ప కార్యం చేయండి. త్వరలోనే తీర్మానం చేసుకుని మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా స్వీకరించి మీకోసం ఉన్నతంగా చక్కగా బ్రతికేటట్లు వారికి తెలివిని, జ్ఞానమును, బుద్ధిని, వివేకమును ప్రసాదించమని కోరుతున్నాం. మహానందమునైనా ఏమున్నా లోకంలో సంతోషం లేదు, కానీ క్రీస్తుని కలిగి ఉన్నవాడు గొప్పవాడిని ఆశభక్తుడు అది చెప్పాడు. ఆకాశమందున ఉండగా నాకు లోకంలో ఏది నాకు అక్కర్లేదని చెప్పాడు. ఎన్నో విషయాలు మాకు చేసి చూపించాడు తండ్రి. వాటన్నింటిని మేము వినగలిగి గ్రహించి మా జీవితాలకు అప్లై చేసుకొని వాక్యానుసారంగా జీవించగలిగితే మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. అందరూ కూడా అయినా అంతటా మారుమనిసి పొందాలని మీకు సంకల్పమైంది, మీకు చిత్తమైంది. ఇలా మేము ఒకరికొకరమైనా ఇలాంటి దైవజనుల ద్వారా ఈ విధంగా విశ్వాసయాత్రను కొనసాగించగలిగేటట్టు మాకు సహాయం చేయండి. ఆయనకు ఆరోగ్యం, ఆయుష్ను ప్రసాదించండి. ఈ వయసులో కూడా అయినా ఈ వాక్యం పట్ల పట్టుదల కలిగి సంఘాలకు మాదిరికరంగా, సేవకులకు మాదిరికరంగా ఉన్నా లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, సమస్యలు ఎదుర్కొంటూ కూడా ఆయన ఈ యాత్రను కొనసాగిస్తున్నాడు. ఇంకా పరిపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యం ప్రసాదించండి. అనేక స్థలాలలో మీ కుమారుని బలంగా వాడుకోండి. సంఘంలో వారందరూ కూడా సహకరించగలిగేటట్టు కృప చేయమని కోరుతున్నాం. తన సేవ జీవిత పరిచయను దీవించమని కోరుతున్నాం. అనేక మంది జీవితాలను వెలిగించమని కోరుతున్నాం.
యూట్యూబ్లో పెట్టారు తండ్రి. చాలామంది వింటున్నారు సోషల్ మీడియాలో. అందరూ కూడా నేను వాటిని ఆలోచించగలిగితే సహాయం చేయమని కోరుతున్నాం. సంఘాలలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా తనను ఇన్స్పైర్గా తీసుకొని వాక్యానుసారంగా జీవించగలిగితే సహాయం చేయమని కోరుతున్నాం. మీకు వారిని బలంగా వాడుకోమని కోరుతున్నాం. మంచి ఆయుష్ను ఆరోగ్యం తిరగమని కోరుతున్నాం. ఇదిగోనైనా శుభం చెప్పి మా దగ్గర నుండి చిన్న ఆతిథ్యం తీసుకొని వెళ్తున్నాడు. ప్రయాణంలో సుఖవంతం చేయమని కోరుతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని సంఘాలను జ్ఞాపకం చేసుకునే వాక్యం ఆయనకు సహాయం చేయమని, వెళ్తున్నటువంటి తన ప్రయాణంతోనూ విడిచిపెడుతున్న మా కుటుంబాలతో మీ సన్నిధి కాంతి మాతో ఉంచమని కోరుతూ, ఇదివరకు చేసిన మేలులకి చేయబోతున్న ఉపకారములకి స్తోత్రములు చెల్లిస్తూ లోకరక్షకుడిని యేసుక్రీస్తు నామమునని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.